ద్రౌపది పాండవుల 5గురిని భర్తలుగా పొందినప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు. కరుణతో నిండిన హృదయం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది ధర్మమే అవుతుంది అని. మరి అదే శ్రీకృష్ణుడు అర్జునుడు నేను నా వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను అన్నప్పుడు అక్కడ ద్రోణుడు, భీష్ముడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ఎలా సంహరించగలను కృష్ణ అన్నప్పుడు ఆ దయ చూపిస్తానంటే ఎందుకు ఒప్పుకోలేదు? మనం ఇంతకుముందు కాస్త దీని గురించి లైట్ గా మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు కృష్ణుడు తన సొంత మేనమామ అయినా కూడా కంసుని చంపాడే లేదా? చంపాడు. తన యదువంశీయులైనా కూడా వారు గర్విష్ఠులయ్యారని చెప్పి తర్వాత వైష్ణవుల్ని గురువుల్ని నిందించారు, ఎగతాళి చేశారు, పరిహాసం చేశారని చెప్పి వాళ్ళ వాళ్ళు కొట్టుకుని చనిపోయేలా చేశాడా లేదా? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులైనా, మీ తాతగారైనా, మీ ముత్తాతైనా, మీ తమ్ముళ్ళైనా, కొడుకులైనా, మనవళ్ళైనా, ఎవరైనా కూడా, భీష్ముడైనా ద్రోణుడైనా ఎవరైనా కూడా వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఆప్యాయత ఉన్నా, ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు అధర్మం పంచన చేరారంటే మీరు వారిని వ్యతిరేకించాలి, సంహరించాలి. ఇది కృష్ణుడి లాజిక్. మనం సెంటిమెంటల్గా ఆలోచించకూడదండి. కొన్నిసార్లు సెంటిమెంట్స్ ఉండాలి, కానీ మరి సెంటిమెంటల్ అవ్వకపోకూడదు. సెంటిమెంట్స్ ఉండడం వేరు, సెంటిమెంటల్గా మారడం వేరు. ఎమోషన్స్ ఉండడం వేరు, మరి ఎమోషనల్ అయిపోవడం వేరు. అవునా? ఎమోషన్స్కి చాలా పెద్దపీట ఉంది మన యొక్క భక్తి మార్గంలో కూడా, ఆధ్యాత్మిక మార్గంలో కూడా. ఎంత భక్తి చేస్తున్నా కూడా, ఎంత జ్ఞానం సంపాదించినా కూడా ఆ ఫైనర్ ఎమోషన్స్ ఉండాలి. అసలు భక్తి అంటేనే భగవంతుడి పట్ల ఒక భావన ఏర్పరచుకోవడం, ఒక డివోషనల్ ఫీలింగ్ ఉండాలి. డివోషన్ ఒక ఎమోషన్ అనమాట. కానీ ఎంత మీరు డివోషనల్ ఎమోషన్ ఉన్నా కూడా లాజిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు భీష్ముడు మహాభక్తుడు, చాలా గొప్పవాడు, కానీ దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ అధర్మం తరపున ధర్మంతో యుద్ధం చేస్తున్నాడు. చంపాలి కదా, ఎంత గొప్పవాడైనా చంపాల్సిందే. కానీ అర్జునుడు ఏంటి ఎమోషనల్ అయిపోతున్నాడు. లేదు, నాకు విరక్తి ఉంది, నేను డిటాచ్ అయిపోతాను, నాకు దీన్ని ఏమంటారు, ఈ రాజ్యం అక్కర్లేదు, నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఏమి అక్కర్లేదు, చాలు, నేను భిక్షాటన చేసుకుంటాను, నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను నేను అని చెప్పి చాలా విరక్తితో మాట్లాడుతున్నాడు. అదంతా చూసి అర్జున విషాదయోగం, భగవద్గీతలో మొదటి అధ్యాయం చూసి మనందరికీ అర్జునుడి మీద చాలా ప్రేమ కలగొచ్చు, సానుభూతి కలగొచ్చు, ఎంపతి, అరే ఎంత మంచివాడే, ఎంత గొప్పవాడే అనిపించవచ్చు. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. అంటే ఎంత దయ చూపించినా, కరుణ చూపించినా, కరుణ గల హృదయం మీరు అన్నట్టు చూన్నా కూడా ఆ కరుణ దేని మీద బేస్ అయి ఉంది? లాజిక్ మీద బేస్ అయ్యలేదు, ఒక ఇంపల్సివ్ ఎమోషన్ మీద బేస్ అయి ఉంది, ఒక బ్లడ్ అటాచ్మెంట్ మీద బేస్ అయ్యింది. ఎంత నీవాడైనా కూడా అధర్మం పంచన చేరితే, ఇప్పుడు దుర్యోధనుడు ఒక స్త్రీని అవమానించాడు. ఎవరా స్త్రీ? సాక్షాత్తు అర్జునుడి భార్య. అంటే అర్జునుడి భార్యని అవమానించినటువంటి ఆ దుండగుల్ని సంహరించి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత అర్జునుడికి ఉందా లేదా? నా భార్యను అవమానించినా కూడా వాళ్ళు మా సోదరులే కాబట్టి నేను చంపనంటే అందులో లాజిక్ లేదుగా. అందుకే కృష్ణుడు భగవద్గీతను బోధించి అందులో ఆయనలో ఉన్నటువంటి ఆ అన్నెసెసరీ సెంటిమెంట్స్ని తొలగించి ధర్మం కోసం పోరాడే విధంగా చేశాడు.